పలువురు బారాస ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలను ఆయన చూశారని చెప్పారు. వైఎస్సార్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు షర్మిల. జీవించినంతకాలం భాజపాకు వైఎస్సార్ వ్యతిరేకి అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే బాధగా ఉందన్నారు. భాజపాకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉందన్నారు. భాజపాకు కీలు బొమ్మలా జగన్ ప్రభుత్వం మారిందని, రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసిందని, ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తాను అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని చెప్పారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. వైఎస్సార్ ఆశయాలను అందరం బతికిద్దామని షర్మిల అన్నారు.